తెలంగాణలో సమ్మర్ క్యాంప్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన వేసవి క్రీడా శిబిరాల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం 22 క్రీడాంశాల్లో షార్ట్స్ శిక్షణ ఇవ్వగా ఆసక్తి ఉన్న ఆటల్లో చిన్నారులు అత్యున్నత శిక్షణ పొందారు. వేసవి సెలవులన్నీ సద్వినియోగం చేసుకున్నామని పిల్లలు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షార్ట్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్స్పై టీ న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ విజయవంతంగా ముగిశాయి. వేసవి సెలవుల్లో చిన్నారులకు క్రీడల్లో బేసిక్ శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఈ క్యాంప్స్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా షార్ట్స్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు సందడిగా కనిపించాయి. సెలవుల్లో పిల్లలకు ఆసక్తి ఉన్న క్రీడల్లో నైపుణ్యం ఇచ్చేందుకు ఈ క్యాంప్స్ ఎంతో దోహదం చేశాయి. స్కూల్స్, కాలేజీలకు హాలిడేస్ ఇచ్చిన తర్వాత షార్ట్స్ సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంతో పాటు మిగిలిన జీహెచ్ఎంసీ మైదానాలన్నీ సమ్మర్ క్యాంప్స్తో సందడిగా కనిపించాయి. షార్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ ఏప్రిల్ 15న ప్రారంభమై మే 31 వరకు కొనసాగాయి. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్, హ్యాండ్బాల్, ఫెన్సింగ్ వంటి క్రీడల్లో శిక్షణ ఇచ్చారు. వీటితో పాటు అథ్లెటిక్ స్పోర్ట్స్లోనూ నైపుణ్యం గల కోచ్లు పిల్లలకు బేసిక్ స్కిల్స్ నేర్పించారు. కరాటే వంటి యుద్ధ విద్యల్లోనూ ట్రైనింగ్ ఇచ్చారు. మొత్తం 22 క్రీడాంశాల్లో ఈ సమ్మర్ క్యాంపులో కోచింగ్ ఇచ్చారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ప్రతి ఏటా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్స్కు విశేషమైన స్పందన లభిస్తుంది. నగరంలోని చిన్నారులకు క్రీడల వైపుగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఈసారి కూడా సమ్మర్ క్యాంప్స్కు మంచి రెస్పాన్స్ వచ్చిందని అధికారులు చెప్తున్నారు. 10 ఏళ్ల వయస్సు నుంచి 18 ఏళ్ల వయస్సున్న పిల్లల వరకు ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న చిన్నారులకు శాట్స్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేసినట్టు వెల్లడించారు. సాధారణంగా స్పోర్ట్స్ కోచింగ్ కోసం ప్రైవేటు ఆర్గనైజేషన్లు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తుంటాయి. మధ్యతరగతి, పేద కుటుంబాలు అక్కడ తమ పిల్లలకు కోచింగ్ ఇప్పించే పరిస్థితే లేదు. అటువంటి వారికి శాట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ నామమాత్రం ఫీజుతో పిల్లలకు నాణ్యమైన స్పోర్ట్స్ కోచింగ్ అందిస్తారు. స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ ఆధ్వర్యంలో ఇది సమ్మర్ క్యాంప్ అని జరుగుతుంది. సో ఎల్బీ స్టేడియంలో వచ్చేవాడికి మేము 22 గేమ్స్ని మేము పెట్టాము మేము. సో ఈసారి 2 న్యూ గేమ్స్ యాడ్ అయింది. ఒకటి వచ్చి సాఫ్ట్ బాల్, ఒకటి వచ్చి పికిల్ బాల్. సో అలాగే సమ్మర్ క్యాంప్లో మేము అన్ని వేరియేషన్ కూడా మేము కొన్ని మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు వీళ్ళు వచ్చారు, యశోద హాస్పిటల్స్ వాళ్ళు వచ్చారు. హౌ టు ప్రివెంట్ ద ఇంజురీస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాము. అట్లనే డెంటల్ హాస్పిటల్స్ నుంచి కూడా డెంటల్ డాక్టర్స్ కూడా వచ్చారు. మా సమ్మర్ క్యాంప్ పిల్లల్ని, వాళ్ళ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చెకప్, ఫ్రీ చెకప్ కూడా పెట్టాము. అలాగే ఈసారి మాకు డెకెత్లాన్ వాళ్ళు ఒకరు డెకెత్లాన్ నుంచి స్పాన్సరర్స్ వచ్చారు. వాళ్ళు హ్యాండ్బాల్ ప్లస్ స్విమ్మింగ్ అండ్ బాక్సింగ్ కూడా వాళ్ళు టోర్నమెంట్ కండక్ట్ చేసి వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇవ్వబడుతుంది. నా పేరు సంతోష్ అండి. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎల్బీ స్టేడియంలో పనిచేస్తున్నాను. సుమారు 5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ సమ్మర్ క్యాంప్ జరుగుతుందండి. అరౌండ్ 320 మంది సమ్మర్ క్యాంప్కి పాల్గొంటున్నారు. ఇక్కడ పొద్దున 3 గంటలు, సాయంత్రం 2 గంటలు వేసవి శిబిరం జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరు అయితే బాగా నేర్చుకున్నారో వాళ్ళందరినీ ఏంటంటే మళ్ళీ రెగ్యులర్గా తీసుకుంటాము. లైక్ ఎవరైతే ఏజ్ 10 ఇయర్స్ లోపల ఉందో వాళ్ళందరినీ రెగ్యులర్గా మళ్ళీ మనము ఈ కాంపిటీషన్స్కి తీసుకెళ్లేటట్టు చేస్తామన్నమాట. ఇందులో ఉన్న వాళ్ళందరికీ కాంపిటీషన్కి ఉపయోగపడేలా తయారు చేస్తాం. పేరు సాయి కుమార్ అండి, టెన్నిస్ కోచ్. ఎల్బీ స్టేడియంలో వర్క్ చేస్తున్నా. లాస్ట్ 2.5 years ఇక్కడ వర్క్ చేస్తున్నా. ప్రజెంట్ మన దగ్గర వచ్చి 55 మెంబర్స్ రెగ్యులర్ పిల్లలు ఉన్నారు. సమ్మర్ కోచింగ్ పిల్లలు 45 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో కూడా మేము హైలీ టాలెంట్ ఉన్న పిల్లల్ని మళ్ళీ ఒక 10 అడ్మిషన్స్ అట్లా ఇవ్వడానికి చూసి రెగ్యులర్ పిల్లల దాంట్లో తీసుకుంటాం అనమాట. పిల్లల మోటార్ ఎబిలిటీస్ చూస్తాము, వీళ్ళు కెపాసిటీ ఎట్లుంది, ఫిట్నెస్ లెవెల్స్ ఎట్లున్నాయి, ఇంట్రెస్ట్ ఎట్లున్నాయి, డిసిప్లిన్ చూస్తాము. సో దాని తర్వాత రెగ్యులర్ అడ్మిషన్స్ ఇస్తాం అన్నమాట. శాట్స్ సమ్మర్ క్యాంపు నిర్వహణ పట్ల చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది హాలిడేస్లో తమకు నచ్చిన క్రీడలో మెలకువలు నేర్చుకున్నామని చెబుతున్నారు. క్రీడలపై మంచి అనుభవం ఉన్న కోచ్లు తమకు ట్రైనింగ్ ఇచ్చారని పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు విశ్వమోహన్. మేము బర్కత్పురం నుంచి వస్తున్నాము. మా బాబు ఇక్కడ స్విమ్మింగ్కి వస్తున్నారు. అంటే గత 3-4 years నుంచి మేము ఇక్కడ నేర్పిస్తున్నాం. సో వీళ్ళకి పర్సనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే సంతోష్ గారు అంటే ఇండివిజువల్ పర్సన్స్కి బాగా చూస్తున్నారు. అంటే
వాళ్ళు ఎలా స్టేజ్ వైజ్ వాళ్ళని చిన్న పూల్ నుంచి పెద్ద పూల్కి తీసుకొస్తున్నారు. అంటే ఒక 6-7 months వాళ్ళది, అంటే ఫస్ట్ టైం 2 months అట్లా ఉంటుంది ట్రైనింగ్. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు వాళ్ళది పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళని నెక్స్ట్ పెద్ద పూల్కి తీసుకొస్తారు. అక్కడ కూడా వీళ్ళకి గైడెన్స్ ఉంటుంది. అంటే ఈచ్ రోలో ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు ఎలా జంప్ చేస్తున్నారు, ఎలా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, అంటే ప్యాడ్ వాళ్ళకి ఏమేమి సపోర్ట్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళకు స్విమ్మింగ్ చేపిస్తున్నారు. రేట్స్ చాలా రీజనబుల్ అండి. ఇంకోటి బయట పూల్తో కంపేర్ చేయడం అంటే అక్కడ ట్రైన్డ్ వాళ్ళు దొరకడం కొంచెం కష్టమవుతుంది. అంటారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తా అంటున్నారు, కానీ కష్టం. ఇక్కడ ఏంటంటే ఈచ్ రోలో ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళు మొత్తం మూవ్మెంట్ చెక్ చేసుకోవడానికి. సో అందుకని ఇక్కడ కొంచెం బెనిఫిషియల్ అనిపిస్తుంది ఇక్కడ వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం అనేది. వీళ్ళిద్దరు స్విమ్మింగ్కి ఇక్కడ లాస్ట్ 2 monthsగా వస్తున్నారు. సో చాలా బ్యూటిఫుల్ ట్రైనింగ్ మాట. వీళ్ళ కోచ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా పిల్లలకి సమ్మర్ కోచింగ్ అనేది అసలు ఎంత బాగా ఇస్తున్నారంటే చిన్న పూల్తో స్టార్ట్ చేసి కోచింగ్ కంప్లీట్, సమ్మర్ కోచ్ కంప్లీట్ అయ్యే టైం లోపల పెద్ద కోచ్ పెద్ద స్విమ్మింగ్లోకి తీసుకుని వస్తున్నారు, పెద్ద పూల్లోకి. My name is Nathan Malcolm Ezekiel, and I like playing in this sports. It's a very good place of sports education, and it really helped my muscles, my runnings and joggings, and it helped me to strengthen my muscles. And the sir is very kind and very helpful, and he teaches everybody, so థ్యాంక్ యూ. అక్షయ్, నేను సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యాను. ఇది ఎల్బీ స్టేడియం. రోజుకి నేను 1 hour చేస్తున్నాను. 45 days సమ్మర్ క్యాంప్ ఇది. సార్ చాలా మంచిగా స్ట్రిక్ట్గా నేర్పిస్తున్నాడు. గతంలో సమ్మర్ క్యాంప్స్ లో బేసిక్స్ నేర్చుకున్న వారు గొప్ప గొప్ప విజయాలు సాధించారని శాట్స్ అధికారులు చెబుతున్నారు. అందుకే ఇక్కడ ప్రతిభ కనబరిచిన పిల్లలను ఎంపిక చేసి వారికి మరింత మెరుగైన శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తుంది. స్విమ్మింగ్, హ్యాండ్బాల్, టెన్నిస్తో పాటు 22కు పైగా గేమ్స్కి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సమ్మర్ క్యాంప్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన వారికి ఫర్దర్గా కూడా కోచింగ్ ఇస్తామని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.